శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 60% కాడికి జార్ఖండ్ రాష్ట్రం ఇవన్నీ కూడా ఒకటే ఒక వర్గానికి అంటే ఎస్టీలకు 80% అమలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ ఆల్మోస్ట్ 100% ఎస్టీ రాష్ట్రాలుగా ఉన్నాయి కాబట్టి 80% రిజర్వేషన్ ఎస్టీల కోసం ఈ రాష్ట్రాలలో అమలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ రోజే తీసుకునే లెక్కల అధ్యక్ష. నేను ప్రకటన చేయడానికి ముందు పరిగణనలోకి తీసుకున్నటువంటి అంశాలు అంటే దేశంలో ఎక్కడన్నా ఉందా 50% మించి లేదా ఉంటేనే మనం చేయగలుగుతాం. ఆ రాష్ట్రాలు ఏం ప్రయత్నం చేసినాయో మనం అదే ప్రయత్నం చేయగలుగుతాం. ఆ మార్గం ఉంటుంది కాబట్టి చేద్దామనే ఉద్దేశంగానే ఆ రోజు తీసుకోవడం జరిగింది. మన దక్షిణ భారతదేశం అధ్యక్ష ఇప్పుడు తమిళనాడు మన పొరుగు రాష్ట్రం మన పక్కనే ఉంటుంది. ఇప్పటికీ 32 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 80 అంటే ఇప్పుడు ఎంత 37 ఇయర్స్ నుంచి అధ్యక్ష ఇప్పుడు 2017లో మనం ఉన్నాం. 37 ఏళ్ల నుంచి వారు నిరాఘాటంగా అమలు చేస్తూ ఉన్నారు. నేను ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కానీ సుప్రీంకోర్టును కానీ ఈ బిల్లు మనం పాస్ చేసుకున్న తర్వాత అడగబోయే ప్రశ్న ఒకటి, దేశంలో రాష్ట్రానికి ఒక కానూన్ ఉంటుందా, మొత్తం దేశానికి ఒకటే కానూన్ ఉంటుందా? ఇన్ని రాష్ట్రాలు అమలు చేసినప్పుడు మా దక్షిణ భారతదేశంలోనే మా పొరుగున ఉండే రాష్ట్రంలో 69% అమలు చేసినప్పుడు మరి మాకు ఏ విధంగా చేయరు అనే ప్రశ్ననే మనం దేశం ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. తమిళనాడు వాళ్ళు అనుసరించిన ఇంకొక మాట ఉంది, అది కూడా గౌరవ సభ్యుల బెనిఫిట్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మనకు సరళంగా పాస్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. 92లో మండల్ కమిషన్ తర్వాత చెలరేగిన వివాదంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది తమిళనాడు కూడా ఎఫెక్ట్ అయింది. అప్పుడు పరిస్థితి ఏంటంటే వీపీ సింగ్ వీళ్ళంతా మారిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అధ్యక్ష. జయలలిత గారు తమిళనాడు సీఎంగా ఉన్నారు. అప్పుడు ఆ రోజు తమిళనాడు ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినారు. మా దగ్గర చాలా రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి మేము అమలు చేస్తూ ఉన్నాం. సడన్గా ఇది కట్ చేస్తే ప్లగ్ వీకేసినట్టు పెద్ద అశాంతి వస్తుంది, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది, మరి మేము ఏం చేయాలా అని అడిగితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సలహా ఏంటంటే మీరు క్వాంటిఫైయబుల్ డేటా తీసుకొని ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పరిస్థితి ఎస్టాబ్లిష్ చేసుకొని మీరు చట్టం పాస్ చేసుకొని రండి, దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇప్పించి 9th షెడ్యూల్లో పెట్టి మీకు రక్షణ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఆ విధంగానే యాక్ట్ 45 ఆఫ్ 94 1994 సంవత్సరం యొక్క 45 నంబర్ ఉన్నటువంటి యాక్ట్ వాళ్ళు పాస్ చేసుకొని దాన్ని తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు పోయినారు. పోతే వాళ్ళు దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇచ్చి 9th షెడ్యూల్లో చేర్చినారు అధ్యక్ష. మళ్ళా తమిళనాడు పంపించి మీరు తీర్మానం తీసుకొని రండి, 9th షెడ్యూల్లో చేర్చాలని రిక్వెస్ట్ చేస్తూ సపరేట్ తీర్మానం తీసుకొని రండి అని చెప్పి ప్రెసిడెంట్ అసెంట్ తర్వాత చెప్తే వాళ్ళు వచ్చి మళ్ళీ తీర్మానం చేసుకుపోయినారు, 9th షెడ్యూల్లో పెట్టినారు. ఇప్పుడు వాళ్ళది కంటిన్యూగా అమలు జరుగుతూ ఉంది. ఇంకో మాట కూడా సుప్రీంకోర్టు ముందుకు పోయినారు. సుప్రీంకోర్టు ఏం చేసింది, మరొక ఆయన కేసు వేస్తే ఈ విధంగా ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చడం ఇది సబబైన ముచ్చట్న బేసబబైన ముచ్చట్న ఏది కరెక్టు అని విచారణకు చేపట్టింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇప్పటిదాకా విచారణలోనే ఉంది, దాదాపు 2 దశాబ్దాలు. అది తేలలేదు, తెగలేదు, అక్కడనే ఉంది. మనం ఈరోజు ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే అధ్యక్ష, తమిళనాడు అనే రాష్ట్రం ఉన్న కాడ తమిళనాడు అనే కాడ తెలంగాణ పెట్టినాం గంతే. మిగిలిందంతా మక్కి ఉన్నది, ఒక అక్షరం కూడా మార్చలేదు. దాన్నే ఇప్పుడు మనం పాస్ చేసి తీసుకొని పోతా ఉన్నాం. అక్కడ ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నదనేది లెక్కకు రాదు అధ్యక్ష. టెక్నికల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈజ్ దేర్, గవర్నమెంట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రం యొక్క చట్టాన్ని తీసుకొని మీరు ఏ విధంగా అయితే చేసినారో మాకు కూడా అదే విధంగా చెయ్యాలి అనేది మన వాదన. ఎందుకు, మేము కొత్తగా ఈ దేశంలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సంభవించిన పరిణామం అధ్యక్ష, 90% ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే మన దగ్గర ఉన్నటువంటి జనాభా. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం కూడా లేదు. మరి 90% వీకర్ సెక్షన్ పాపులేషన్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ మీరు సర్దుకోండి అంటే మనకు కుదరదు. తమిళనాడు లాగా, జార్ఖండ్ లాగా, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలాగా మనకు కూడా రిజర్వేషన్ ఖచ్చితంగా పెరగవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆ ధర్మిలానే మనం ప్రకటించుకున్న మేరకు ఇప్పుడు దీన్ని చేస్తూ ఉన్నాం అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా సంతోషకరమైన మాట సభ్యులకు తెలియజేస్తా ఉన్నా.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి నేపథ్యంలో మన దళిత జనాభా కూడా 16.3%గా ఉంది అధ్యక్ష. మనం అమలు చేస్తున్నది 15%. రాబోయే రోజులలో కొద్ది రోజులలోనే వారం రోజులలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మనం అపాయింట్ చేయబోతా ఉన్నాం. దాని ద్వారా రిపోర్ట్ తీసుకొని మన దళితులకు కూడా ఈ రాష్ట్రంలో 1% రిజర్వేషన్ ఇంక్రీజ్ చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఇంక్రీజ్ చేస్తాం. అదేవిధంగా బీసీ వర్గాల నుంచి కూడా మన మీద ఒత్తిడి ఉంది, మాకు కూడా పెంచాలని. ఎంబీసీలు వాళ్ళు కూడా మాకు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. కాబట్టి బీసీ వర్గాల రిజర్వేషన్ కూడా కొంత మేర పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ బీసీలలో మరొక విచిత్రమైన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కొన్ని కులాలకేమో వృత్తులే లేవు, కొన్ని ఉన్న వృత్తులు పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పుడు చేనేత దెబ్బతినిపోతూ ఉంది, కంసాలు పనిచేసే వాళ్ళు ఈ జ్యువెలరీ షాపులు వచ్చిన తర్వాత వాళ్ళ వృత్తి పోతూ ఉంది, రకరకాలుగా ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి. మరి వృత్తులు అంటే మన కుమారు వృత్తి ఇప్పుడు కుండల వండే ఎవరు కూడా వండే పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ దీపావళికో సావుకో బోనానికో తప్ప ఇలా కుమారి కుండలు ఎవరు వాడే పరిస్థితి లేదు. మరి వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా, వాళ్ళ వృత్తి పోయింది. ఇట్లా రకరకాలుగా ఉంది. ఈ మధ్యనే మన స్పీకర్ గారు, మన ఆర్థిక మంత్రి గారు వివిధ రకాల బీసీ వర్గాలను పిలిచి మాట్లాడితే వాళ్ళు అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు, అనేకమైన సహాయాలు కావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దాని దృష్ట్యానే కొన్ని స్కీములు తీసుకున్నాం అధ్యక్ష. కొంతనేమో ఎంబీసీ కింద కార్పొరేషన్ పెట్టి ఒక 1000 కోట్ల బడ్జెట్ను కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు దాని అమలు ప్రాక్టికల్గా చేయాల్సిన అవసరం ఉంది. దానిలో తమరు కూడా కొంత పాత్ర వహించాలని చెప్పి నేను తమను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, న్యాయం జరగవలసిన అవసరం ఉంది. అందరం కూడా దాన్ని పూర్తి అవగాహన చేసుకొని సరిగ్గా చేస్తే కొత్త రాష్ట్రంలో బాగా జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం మనం ముందుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఈరోజు బీసీ కమిషన్కి ఆల్రెడీ రెఫరెన్స్ ఇచ్చున్నాం. నిన్న క్యాబినెట్లో 2 దఫాలు కూడా డిసైడ్ చేసినాం. వాళ్ళకి టీఓఆర్ అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆల్రెడీ ఇస్తున్నాం. బీసీలకు సంబంధించి ఒక సమగ్రమైన నివేదిక, తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి బీసీ అనేటువంటి క్యాప్ కింద ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేసి బతుకుతున్నారు, సక్రమంగా ఉన్నారా లేరా, మన రాష్ట్రానికి అవసరమయ్యే ఒక సమగ్రమైనటువంటి హిస్టారికల్ డాక్యుమెంట్, ఒక పర్మనెంట్ నివేదిక సమర్పించమని చెప్పి బీసీ కమిషన్ కోరాలని నిన్న క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నాం. రేపు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా వాళ్ళకి ఆదేశాలు కూడా బీసీ వారికి ఇవ్వబోతారు అధ్యక్ష. ఆ విధంగా 6 months టైం ఇచ్చినాం. అంటే 6 months తర్వాత చేస్తామని కాదు, 6 months ఇది హైయెస్ట్ క్యాప్. 6 నెలల లోపు వాళ్ళు మనకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలా. వాళ్ళు 3 నెలలకి ఇవ్వచ్చు, 4 నెలలకి ఇవ్వచ్చు, 2 నెలలకి ఇవ్వచ్చు. ఎప్పుడు ఇస్తే అప్పుడు ఈ ఎస్సీలకు పెంచేది ప్లస్ బీసీలకు పెంచేది కూడా మళ్ళీ తీసుకొని సభ ముందుకు నేనే తమ ముందుకు వస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ షబ్బీర్ అలీ సాబ్ నవ్వుతున్నారు. నేను తెలంగాణ వస్తుందని చెప్పినాడు కూడా ఎవరు నమ్మలే. జానారెడ్డి గారు పెద్దలు అక్కడ కరెంటు మంచిగా చేస్తా ఒక 6 నెలల్లో మళ్ళీ ఒక 4-5 వేలు వితిన్ 1-2 years యాడ్ చేస్తా అంటే అట్లా గిట్ట చేస్తే ఇది అద్భుతమే, అట్లా చేయలేము, ఇంపాసిబుల్ అన్నారు అధ్యక్ష. ఈరోజు అడిగిన నేను వారిని చేసినామా లేదా అధ్యక్ష. కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు వచ్చిన దానికంటే కూడా 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన దానికంటే కూడా ఈ సంవత్సరం ఒక 500 మెగావాట్ల లోడ్ ఎక్కువ వచ్చింది అధ్యక్ష. అయినా కూడా ఒక్క రెప్పగొట్టిన పాట కూడా కరెంటు పోకుండా ఈరోజు కరెంట్ ఇచ్చినాం. పంటలు పండినాయి. మార్కెటింగ్ మంత్రి, వ్యవసాయ మంత్రి ఆ ధాన్యం ఎట్లా కొనాలని చెప్పి కలెక్టర్ల కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళ కింది మీద పడే పరిస్థితి. 40 లక్షల మెట్రిక్ టన్నుల పైచీలకు ధాన్యం ఇలా మన మార్కెట్లోకి వస్తూ ఉంది అధ్యక్ష. చాలా సంతోషం. ఒకప్పుడు మన ఈనాడు పేపర్ వాళ్ళు రాసినారు ధాన్యాగారం మనదే అని చెప్పి. ఒకనాడు దరిద్రంతో కొట్టుకసచ్చిన తెలంగాణ ఇలా ధాన్యాగారం అయిందంటే మనం గర్వపడాలి, సంతోషపడాలి. కొత్త రాష్ట్రం అయినాం కాబట్టి మంత్రులు కష్టపడ్డారు కాబట్టి ఇరిగేషన్ మినిస్టర్ ప్రాజెక్టులు కూడా పోయి పండుకొని కష్టం చేస్తే ఇలా 4.5 లక్షల ఎకరాలు ఒక మహబూబ్ నగర్ జిల్లాలో అడిషనల్ ఆయకట్టు మనం తెచ్చుకోగలిగినాం అధ్యక్ష. పంట పండుతూ ఉంది. 70,000 ఎకరాలు ఆదిలాబాద్ జిల్లాలో మీడియం ఇరిగేషన్ కానీ కొన్ని కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ చేస్తే అడిషనల్ ఆయకట్టు రాగలిగింది. ఈ విధంగా మంత్రులు, అధికారులు కష్టపడి పనిచేయడం మూలాన ఒక 5-5.5 లక్షల ఎకరాల అడిషనల్ ఆయకట్టు కూడా వచ్చి ఇంత దిగుబడి వచ్చింది. నేను మొదటి నుంచి చెప్తున్న మాదిరిగా నాకు కొంచెం ఆత్మవిశ్వాసం పాలు ఎక్కువ అధ్యక్ష. కొద్దిగా ఎక్కువ అంబిషియస్గా పోయినా ఆత్మవిశ్వాసం నాకు ఎక్కువ. అది ఎందుకో మరేమో సక్సెస్ కూడా అవుతా ఉంది. ఇవాళ నేను అసెంబ్లీలో చెప్పినా మరి మోడీ గారు ఒరిస్సాలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పినారు. ఇది శుభసూచకం. ప్రధానమంత్రి గారి స్టేట్మెంటు కన్సిడర్ చేయాలి. ఇట్స్ ఎ వెరీ గుడ్.
బ్యాక్వర్డ్ కమిషన్కు రాజ్యాంగబద్ధత వచ్చినటువంటి చర్చలో ప్రధానమంత్రి గారు బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఇంటర్ఫియర్ అవుతూ మనం ముస్లింలలో ఉన్న బ్యాక్వర్డ్నెస్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని పాలసీ డెసిషన్గా చెప్పినారు. మరి అక్కడనేమో ఈ వార్త అప్పటికి రాలేదు. మరి వాళ్ళ మిత్రులు పాపం ఆడ సస్పెండ్ చేయించుకొని పోయినారు. రామచంద్రరావు గారికి నా రిక్వెస్ట్, మీరు కాదు ఇది పెద్దల సభ, ఇలా సస్పెన్షన్లు చేసుకోవడం సాంప్రదాయం వద్దు. మీరు వాకౌట్ కూడా వద్దు. నా మాట విని మీరు బయటకు పోయి టెలిఫోన్ చేసి రండి, ఈ మాట నిజమేనని తెలుసుకురండి, చర్చలో పాల్గొనమని చెప్పి ఎందుకంటే పిఎం మీకు కాపీ పంపించండి. అచ్చా, ఇట్ ఈస్ దేర్ విత్ యు ఆర్ ఎ లర్నెడ్ అడ్వకేట్, యూ నో మచ్. ప్రైమ్ మినిస్టర్ గారి మన వేవ్ లెంత్లో వారు కూడా చెప్తున్నారంటే ఇప్పుడు మన ప్రతిపాదనలో ధర్మం ఉన్నది అధ్యక్ష, ధర్మం ఉన్నది కాబట్టి తప్పకుండా అది విజయం సాధిస్తుంది, మంచి లాభం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తీసుకొని పోతా ఉన్నాం. నా ప్రార్థన ఏంటంటే దయచేసి దీని మీద ఎక్కువ మనం తర్జన చేసే వాళ్ళు మంచి కార్యక్రమం అధ్యక్ష. గిరిజనులకు రిజర్వేషన్ పెరుగుతూ ఉంది. ఒక రెండు విషయాలు ఇక్కడ నేను చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. మన దగ్గర గిరిజనుల సంఖ్య 9.08%గా ఉంది, ఏది సెన్సస్ ప్రకారంగా. కానీ మనం 10% పెట్టినాం. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక 2 కులాలు 3 కులాలు ఉన్నాయి. వాళ్ళు పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోయ కులస్తులను ఆంధ్ర ప్రాంతంలోనేమో ఎస్టీలో చేర్చినారు, మన వాళ్ళని మాత్రం చేర్చలేదు. మన దగ్గర కాగిత లంబాడి లేదా కొప్పు లంబాడి అంటారు. ఆ కాగిత లంబాడి అనే వాళ్ళు కూడా చిన్న కామారెడ్డిలో ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉంటారు, షబ్బీర్ అలీ గారికి తెలుసు. వాళ్ళు చాలా తక్కువ జనాభా ఉంటారు. వాళ్ళని ఉన్నోళ్ళని తీసేసినారు అధ్యక్ష. లంబాడీలలో ఉండ్రి వాళ్ళు ఉన్న వాళ్ళని తీసేసినారు, మమ్మల్ని ఉన్న వాళ్ళని అన్యాయంగా తీసేసినారు. కాబట్టి దయచేసి మమ్మల్ని కలపండి అని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరినీ ఇంకోటి మాలీ కులం అని ఉంది, మన ఆదిలాబాద్ ఈశాన్య ప్రాంతంలో కాగజ్ నగర్, బెల్లంపల్లి ఆ ప్రాంతాల్లో ఉంటారు అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా పిడికడ మందే ఉంటారు. ఈ 3 కలిపినట్టయితే అది కరెక్ట్గా సరిపడితే 10% అనే ఉద్దేశంతో 10% మేము ప్రపోజ్ చేసినాం. కాబట్టి మాకు వేరే దురుద్దేశాలు కూడా లేవు. అందువల్ల ఈ 3 కులాలు కలిపితే 10% సరిపడుతుంది కాబట్టి అది 10%గా ప్రపోజ్ చేసినాం. ఈ బీసీఈ కమ్యూనిటీ కింద 12%, ఎందుకంటే మనకు ఎస్కేఎస్లో చూస్తే 14% ఉన్నారు అధ్యక్ష ముస్లిం మన దగ్గర. దీని ప్రకారం ఏమో 12.68% ఉన్నారు. మనకు వాస్తవంగా చూస్తే ఎస్కేఎస్ ప్రకారం మన ఓన్ సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 14 చిల్లర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 100% కమ్యూనిటీకి ముస్లింలకు కూడా మేము పెట్టలేదు. అందులో కూడా కొంత ధనవంతులు ఉన్నారు, కొన్ని వర్గాలు మినహాయించి మేము దాన్ని 12%గా ఖరారు చేసుకున్నాం అధ్యక్ష. కాబట్టి దీన్ని ఎక్కువ ఇంతకన్నా ఎక్కువ వివరాలు దీనిలో పెద్దగా లేవు, దీనిలో కాంట్రవర్సీ కూడా లేదు. గౌరవ శాసనసభ వారు కూడా దీన్ని పాస్ చేసి ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు బయలుదేరిపోయిన తర్వాత మిగిలిన సభ అంతా కూడా యునానిమస్గా పాస్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇంకేమైనా డౌట్స్తో క్లారిఫికేషన్స్తో ఉంటే అడిగితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ విధంగా క్లారిఫికేషన్స్ తీసుకొని ఈ యొక్క బిల్లు పాస్ చేయాలని కోరుతా ఉన్న అధ్యక్ష. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను దృష్టికి తేవాలి. సందర్భం ఎట్లా ఉందంటే నేను ఇంకో మాట అక్కడ చెప్పిన అధ్యక్ష, ఇక్కడ కౌన్సిల్లో కూడా మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్పిన, మళ్ళీ మేము మనవి చేస్తా ఉన్నా, బికాస్ ఐ వాంట్ టు ప్లేస్ దిస్ ఆన్ రికార్డ్ ఆఫ్ ద హౌస్. ఇది చాలా హిస్టారికల్ మాట నేను చెప్పేది. ఎందుకంటే అధ్యక్ష, దేశానికి స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాలు గడిచింది. జనాభా 4 టైమ్స్, అంటే ఆనాడు 30 కోట్లు ఉంటే ఇలా 130 కోట్లు పోయింది. 4 ఫోల్డ్స్ పెరిగిపోయినది. అక్షరాస్యత పెరిగింది, ప్రజల్లో అవగాహన శక్తి పెరిగింది, యాస్పిరేషన్ పెరిగింది. ఒకప్పుడు మౌనంగా ఉన్న ప్రజలు ఈరోజు మా హక్కులు ఏవి అని చెప్పి అడుగుతూ ఉన్నారు, మాకు కావాల్సింది మాకు రావాలని అడుగుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు మన రాష్ట్రంలో కూడా నక్సలైట్ ఉద్యమం వచ్చింది, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో అక్కడక్కడ ఇంకా కూడా నక్సలైట్ ఉద్యమం ఉంది, అది కూడా పూర్తి సమస్య పోలేదు. దీంతో నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యంలో పరిణతి రావాలి.